పేదవాళ్ళకి పక్కా ఇళ్ళుపై మీ అభిప్రాయం ఏంటి? పేదవాళ్ళకి పక్కా ఇల్లు అనేటువంటిది తీసుకున్నట్లయితే అది ఒక డ్రీమ్ అండి. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ పూర్ పీపుల్‌కి ఇల్లు ఉండటం అనేటువంటిది ఒక డ్రీమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఇప్పుడు హైదరాబాదో లేతే విజయవాడో లేతే గుంటూరు ఎక్కడైనా సరే ఒక చిన్న ఇల్లు కావాలన్నా సరే అట్‌లీస్ట్ ఒక 15, 20 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయకుండా ఇల్లు కట్టలేని పరిస్థితి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ లైక్ ఒక 42 లాక్స్ వీళ్ళకి పట్టాలు ఇష్యూ చేశారు. ఆ పట్టాలు కూడా చాలామందికి ఆల్మోస్ట్ లైక్ వుమెన్ అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పేరు మీద పట్టాలు ఇవ్వడం అనేటువంటిది చాలా గొప్ప నిర్ణయం ఒకటి. రెండవది హౌసెస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ లైక్ 32 లాక్స్ హౌసెస్ కన్‌స్ట్రక్ట్ చేస్తారు. ఇట్ మే బి లైక్ 1 బెడ్‌రూమ్ ఆర్ 2 బెడ్‌రూమ్ హౌసెస్ కన్‌స్ట్రక్ట్ చేసి వాళ్ళకిచ్చారు. డెఫినిట్‌గా ఇదేంటంటే వాళ్ళ యొక్క డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేయడమే అనమాట. ఒకళ్ళకి ఒక ఇల్లు ఉన్నది అంటే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. జనరల్‌గా మనకేంటంటే వీళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, డబ్బులు దాచిపెట్టి రిటైర్ అయ్యేటప్పటికి ఇల్లు కట్టుకుంటారు. ఇప్పుడు ఒక 30 లక్షల మందికి గవర్నమెంట్ ఒక మంచి హౌసెస్ కన్‌స్ట్రక్ట్ చేసి జనరల్‌గా మీరంటే జగనన్న ఇల్లు అని చెప్పేసి ఏదో ప్రోగ్రామ్ పెట్టినట్టున్నారు. కానీ అవి జగనన్న కాలనీస్ కాదు. అవన్నీ కూడా ఆల్మోస్ట్ లైక్ ఒక పట్టణాల్లాగా తయారైపోతున్నాయి. ఎందుకంటే నేను మొన్న పేరేచల్ దగ్గర ఒక చూశాను. ఆల్మోస్ట్ లైక్ 50,000 60,000 హౌసెస్ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు అక్కడ. ఇట్స్ ఎ బిగ్ అచీవ్‌మెంట్ అలా ఉంది. డెఫినిట్‌గా అది ఈజ్ ఎ గుడ్ అచీవ్‌మెంట్ పర్టిక్యులర్లీ ఫర్ పూర్ పీపుల్. దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ హౌస్ అనమాట. అది కూడా పర్టికులర్లీ ఉమెన్ ఎంపవర్మెంట్‌లో ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్. ఎందుకంటే మగవాళ్ళ పేరు మీద హౌస్ ఇచ్చారనుకోండి, వాళ్ళు దేనికైనా అమ్మేస్తారేమో అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇది ఆడవాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా బాధ్యతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆ హౌస్‌ని వాళ్ళు పర్మనెంట్‌గా ఉంచుకునే అవకాశం ఉంది.